హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడానికి స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు రుణాలు అందించడం ఈ కార్యక్రమంలో కీలక భాగంగా బ్యాంక్ లింకేజీ సమయంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టిలో వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రుణాల మంజూరు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయాలని నిర్ణయించుకుంది. డ్వాక్రా మహిళలు రుణాలు పొందడానికి బ్యాంకుల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేయబోతుంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ సెర్ఫ్ ప్రత్యేక మొబైల్ యాప్ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ద్వారా రుణాలు సంబంధించి మొత్తం ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు. అధికారులు ఈ పద్ధతిని చేపట్టారు. రాష్ట్రంలో సుమారు 8.43 లక్షల స్వయం సహాయక సంఘాలు 83.75 లక్షల మంది డ్వాక్రా మహిళలు సర్ఫ్ పరిధిలో ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంఘాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు అవుతున్నాయి. సంఘాల పేర్లతో రుణాలు పొందిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ అక్రమాలను అడ్డుకోవడానికి డ్వాక్రా సంఘాలకు ప్రత్యేక యూనిక్ ఐడి కేటాయించి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐడి ఆధారంగానే రుణాలు మంజూరు చేయబడతాయి. కొత్త డిజిటల్ విధానంలో రుణం పొందే ప్రక్రియను సులభంగా చేశారు. ఈ పథకంలో ఈ మొత్తం ప్రక్రియను 75 గంటల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో